ఒక 16 ఏళ్ల బాలిక శాపమే ఇవాళ ఇరాన్‌కి ఇటువంటి పరిస్థితిని తెచ్చిపెట్టింది అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఈవెన్ ఇండియాలో కూడా చాలా పత్రికల్లో రాయడం జరిగింది. మరి ఇప్పుడు అసలు ఎవరా 16 ఏళ్ల అమ్మాయి? ఆమె ఏం చేసింది? ఆమెకసలు ఇరాన్ ఏం చేసింది? ఎందుకు ఇరాన్‌కి ఇటువంటి పరిస్థితి రావడానికి కూడా 16 ఏళ్ల అమ్మాయే కారణం అంటూ చర్చిస్తున్నారు. అండ్ అసలు ఇరాన్‌లో అమ్మాయిల పరిస్థితి అసలు సరిగ్గా ఉండదని కూడా చెప్తున్నారు. అసలు ఎలాంటి పరిస్థితులు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు? మరి దీని ఎంటైర్‌గా మీరేం చెప్తారు సార్ దీని గురించి? ఇప్పుడు ఒక వార్త 2 రోజుల నుంచి ఇండియన్ మీడియా విపరీతంగా హైలైట్ చేస్తుంది. అదేంటంటే ఒక 16 ఏళ్లకి బాలిక శాపమే ఇరాన్‌కి తగిలింది. అందువల్లనే ఇరాన్‌కి గడ్డు పరిస్థితి ఏర్పడింది. ఆ ఆ పాపని అతి దారుణంగా ఇరాన్ చంపింది. సో దానివల్ల ఆ పాప శపించింది చనిపోయేటప్పుడు ఈ దేశం నాశనం అయిపోవాలని శపించింది. ఆ శాపమే తగిలింది అనేది ఇప్పుడు వార్త. మామూలుగా మనకి ఇండియాలో ఇటువంటి నమ్మకాలు ఎక్కువ ఉంటాయి. భారతం ద్రౌపది శాపం వల్ల భారతం జరిగిందని, రామాయణంలో సీతని రావణాసుడికి కష్టాలు పెట్టడం వల్లే జరిగిందని, ఇలాగా మనకి ఎప్పటి నుంచో కూడా ఉన్నాయన్నమాట. అంటే ఒక స్త్రీలను హింసిస్తే ఆ దేశం కానీ ఆ మనిషి కానీ బాగుపడరు అన్న ఒక ఇది మనకి ఏర్పరిచారు. ఆ నేపథ్యంలో భాగంగా మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈ నేపథ్యంలో మనం అసలు ఇరాన్‌లో పరిస్థితి ఏంటి? అసలు ఈ బాలిక ఎవరు? ఈ బాలికను ఎందుకు ఇరాన్ ప్రభుత్వం చంపింది? ఈ పాప చేసిన నేరం ఏంటి? అలాగే స్త్రీల పరిస్థితి అక్కడ ఎలా ఉంది? ఎంతమంది స్త్రీలను ఇప్పటివరకు ఇరాన్ ఈ విధంగా ఆహ్, బహిరంగంగా ఉరిదీసి చంపింది? అసలు ఇరాన్‌లో స్త్రీల ఉద్యమం వచ్చిందా లేదా? వస్తే దాన్ని ఇరాన్ ప్రభుత్వం ఎలా అణచివేసింది? ఈ విషయాలను మనం చెప్పుకున్నాం. ఈ బాలిక పూర్తి పేరు అతేపా రజాబీ షా హలేహా. సో అతేపా అనుకుందాం. సో అతేపా అనే ఒక 16 ఏళ్ల బాలిక 1988లో నెకా అనే ఒక స్మాల్ టౌన్ లో పుట్టింది. ఈ నెకా మజందరం అనే ఒక ప్రావిన్స్ లో ఉంటది. ఈ బాలిక పుట్టినాక తల్లి ఈ పాప చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి ఒక డ్రగ్ అడిక్ట్. వాడు ఈ అమ్మాయిని వదిలేశాడు, పట్టించుకోలేదు. దాంతో చుట్టుపక్కల ఉన్న మగవాళ్ళు ఈ అమ్మాయిని 13 ఏళ్ల నుంచే సెక్సువల్ గా ఎక్స్‌ప్లాయిట్ చేయడం మొదలుపెట్టారు. సో అలాగా ఈ బాలిక ఏమైందంటే మెల్లమెల్లగా ప్రాస్టిట్యూట్ లాగా మారిపోయింది. సో ఇరాన్ లో ఒక చట్టం ఉంటది, ఇస్లామిక్ షరియా లా అంటారు దాన్ని. ఈ షరియా లాలో క్రైమ్స్ అగైన్స్ట్ చాస్టిటీ అంటే శీలానికి వ్యతిరేకమైన చట్టం ఒకటి ఉందన్నమాట. ఆ చట్టం ప్రకారం ఏంటంటే ఎవరైనా మ్యారేజ్ కాకుండా అవుట్ ఆఫ్ ద మ్యారేజ్ సంబంధాలు పెట్టుకున్న, సెక్సువల్ సంబంధాలు లేదు, వ్యభిచారం చేసిన, అది మరణ శిక్షకు సమానమైన నేరం అనమాట ఆ దేశంలో. సో ఆ చట్టం ప్రకారం ఈ అమ్మాయిని అక్కడ మోరల్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంటది అనమాట సపరేట్ గా. ఈ మోరల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ పాపని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 2004లో అనమాట జరిగింది. అంటే దాదాపు 21 సంవత్సరాలు అయినాయి. అప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. జైల్లో కూడా ఈ అమ్మాయిని పదే పదే రేపులు చేయడం, ఎందుకంటే జైల్లో ఈ అమ్మాయికి ఎవరు లేరు కాబట్టి జైల్లో రేపులు చేసి అమ్మాయిని ఏ స్థాయికి తీసుకొచ్చారంటే నడవలేని పరిస్థితి, ఆ స్థాయిలో తీసుకొచ్చారు. కోర్టులో కూడా ఆ జడ్జి ఎవరో కాదు, ఈ మోరల్ పోలీస్ చీఫ్ ఉంటాడు కదా, అతనే జడ్జి కూడా అనమాట. సో ఆ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసి మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ శిక్ష కూడా వేయడం. సో ఆ పాప విసిగిపోయింది జీవితంతో, నాకు ఎట్లాగూ న్యాయం జరగదని చెప్పి బురక విప్పి కోర్టులో చెప్పు తీసి జడ్జి మీదకి ఏడుస్తూ కోపంతో అరుస్తూ ఇసిరేసింది. అది ఇంకా కోపం తెప్పించింది జడ్జికి. ఏ స్థాయి కోపం తెప్పించిందంటే ఆ పాపని తనే స్వయంగా ఉరిని కూడా పబ్లిక్ ప్లేస్ లో, ఆ నెకా అనే స్మాల్ టౌన్ లో పట్టపగలు అందరూ వందలాది మంది జనం గుంపుడి చూస్తుంటే ఈ పాపని ఉరికమ్మ ఎక్కించి ఆ ఉరిని స్వయంగా ఈ జడ్జే వేశాంట. ఎందుకంటే నా మీదకి చొప్పిస్తావా అన్నంత కసితో. మామూలుగా అయితే వేరే వాళ్ళు చేసే పని అతనే చేశాడు అని చెప్తారు. అది ఆ లోకల్స్ కూడా స్టన్ అయిపోయి చూస్తున్నారు. మొత్తం జనం అంతా కూడా దిగ్భ్రాంతిగా చూశారని చెప్తున్నారు. ఇది ప్రపంచాన్ని కుదిపేసింది ఈ సంఘటన. ఎందుకంటే ఈ పాపకు లాయర్ లేదు, ఈ పాప తరపున ఈ పాప అన్యాయం చేసిందా, క్రైమ్ చేసిందా లేదా అని వాదించడానికి ఎవరు లేరు. తర్వాత ఇరాన్ లో ఏంటంటే బాలికల వయస్సు క్రిమినల్ ఏజ్ అంటారు దాన్ని. ఈ క్రిమినల్ ఏజ్ 9 years అనమాట బాలికలకి, బాలురికి మాత్రం 16 ఏళ్ళు. సో అంటే మినిమం ఏజ్ అనమాట అది. బాలురికి 15 ఏళ్ళు, 15 years, బాలికలకి మాత్రం
క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ ఏజ్ అంటారు. ఈ ఏజ్ 9 ఏళ్ళు. కానీ ఇంటర్నేషనల్ గా ఈ ఏజ్ గ్రూప్ ని జువనైల్ గా పిలుస్తారు. అంటే బాల నేరస్తులు. వీళ్ళు బాల నేరస్తులకి సపరేట్ హక్కులు ఉంటాయన్నమాట. కానీ అది ఫాలో కావట్లేదు ఇరాన్ లో వేరే వీళ్ళ షరియా లా ప్రకారమే ఉంది. యాక్చువల్గా ఇరాన్ కన్వెన్షన్స్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్ అని ఇంటర్నేషనల్ గా ఒక చట్టం ఉంది. ఆ చట్టంలో ఇరాన్ సంతకం చేసింది. అయినప్పటికీ ఇటువంటి బాలికలను 1990 నుంచి 2020 వరకు 88 మంది పిల్లల్ని ఉరిదీసింది ఇరాన్ ప్రభుత్వం. సో దీని మీద ఇంటర్నేషనల్ గా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే ఒక హక్కుల సంస్థ 2025లో ఒక డీటెయిల్ రిపోర్ట్ కూడా ఇరాన్ లో ఈ బాలబాలికల హక్కులు ఎలా కాలరాచి వేయబడుతున్నాయని ఒక డీటెయిల్ రిపోర్టు ఇచ్చిందనమాట. సో ఆ తర్వాత కూడా ఇలాంటివి కంటిన్యూ అవుతూనే వచ్చాయి. మాషా అమీని అనే ఆమెను 2022లో చంపేస్తారు. ఆమెకి 22 ఏళ్ళు, కుర్దిస్ ఉమెన్. ఆమెను 3 రోజులు కస్టడీలో పెట్టుకొని కొట్టి చంపేశారు. అప్పుడు అది పెద్ద ఎత్తున ఉద్యమానికి దారితీసింది ఇరాన్ లో. 2022లో ఉమెన్ లైఫ్ అండ్ ఫ్రీడమ్ పేరుతో మొత్తం దేశం అంతా బురకాలు ఇప్పి తగలబెట్టారు. మహిళలు బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చి నిరసన తెలియజేశారు. దాన్ని ఉక్కుపాదంతో ఇరాన్ ప్రభుత్వం అణచేసింది. మొత్తం 750 మందిని చంపేసింది. అందులో 11 మందిని ఉరిదీసింది. 30,000 మందిని అరెస్ట్ చేసింది. ఆ ఉద్యమానికి సపోర్ట్ చేసిన ఆడవాళ్ళని, మగవాళ్ళని 30,000 మందిని అరెస్ట్ చేసింది. చాలా మంది దేశం వదిలి పారిపోయారు. అది కూడా మొత్తం ప్రపంచాన్ని కుదిపేసిన ఉద్యమం వచ్చి ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్ అనే ఉద్యమం అనమాట. ఆ తర్వాత ఫేమస్ కేసు వచ్చి మరియం కరిమి 2021లో ఆమె భర్త టార్చర్ పెడుతుంటే ఆ టార్చర్కి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో భర్త చనిపోతే ఈ మీద హత్య కేసు పెట్టి ఆమెను ఉరిదీయించి, ఆ ఉరి కూడా ఎవరి దగ్గర వేయించారంటే ఆమె కూతురు దగ్గరే ఉరియించారు. అది ఇంకా ఘోరం. తల్లిని కూతురే చంపినట్టుగా అయిపోయింది బహిరంగ ప్రదేశంలో. ఆ తర్వాత నర్గీస్ మొహమ్మదీ అనే ఆమెను దాదాపు 24 సార్లు జైల్లో పెట్టాడు. ఈమెకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఇప్పటికి కూడా ఈమెను అప్పుడప్పుడు అరెస్టులు చేసి లాస్ట్ ఇయర్ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడతా ఉన్నారు అన్నమాట. ఆమె కూడా నిన్న కూడా యుద్ధానికి వ్యతిరేకంగా పిలిపిస్తూ ఒక వీడియో కూడా ఈమె చేసింది. ఇలాగా ఇరాన్ లో ఏంటంటే ఉరి శిక్షలు కూడా చాలా ఎక్కువ అనమాట. 2024లో 862 మందిని ఉరేసింది ఇరాన్ ప్రభుత్వం. అందులో 31 మంది మహిళలు ఉన్నారు. అంటే ఈ ప్రపంచంలోనే ఏ దేశము ఇంతమందిని ఒక సంవత్సరంలో ఉరేయలేదు. అది ఇరాన్ చేస్తుంది. సో ఇరాన్ లో ఈ స్థాయిలో స్త్రీల మీద అణచివేత, స్త్రీలను చంపడం ఉంది. అసలు స్త్రీ చేశారంటే కూడా సాక్ష్యం చెప్పాలంటే మళ్ళీ 4 మగవాళ్ళు సాక్ష్యం చెప్పాలంట వాళ్ళ చట్టం ప్రకారం. అప్పుడే ఆ స్త్రీ గురైనట్టుగా కోర్టు నమ్ముతుంది అనమాట. అంత అంటే ఒక ఘోరమైన అనాగరికమైన చట్టాలు, అనాగరికమైన పద్ధతులు ఇరాన్లో ఉన్నాయి. అందుకనే ఇరాన్ ఈ రకంగా నాశనం కావడానికి వాళ్ళ దేశంలో స్త్రీ శిపిస్తా ఉంది అని ఈ అమ్మాయి కథనాన్ని, ఈ అతేహ కథనాన్ని బయటికి తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. శాపం ఉందా లేదా పక్కన పెడితే ఈ స్థాయిలో స్త్రీలని హింసించడం మాత్రం ఇరాన్ ప్రభుత్వం ఘోర కృత్యం అని చెప్పాలి. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల హక్కుల సంఘాలు కూడా ఖండిస్తున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కావచ్చు, హ్యూమన్ రైట్స్ వాచ్ కావచ్చు, సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇన్ ఇరాన్ అనే సంస్థ, అట్లాగే ఇరాన్ హ్యూమన్ రైట్స్ అనే ఇంకొక సంస్థ, ఇలాంటి సంస్థలు అన్ని కూడా దీన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతున్నారు. కానీ దాన్ని ఉక్కుపాదంతో ఇరాన్ ప్రభుత్వం అణచివేస్తా ఉంది. అందుకనే ఇప్పుడు ఇరాన్కి గతి పట్టడానికి ఈ అతేహా లాంటి